మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 17 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించాయి. ఒకేసారి రెండు పార్టీ నేతలు కార్యకర్తలు ర్యాలీ చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ముత్యాలమ్మ గుడి సెంటర్ ఆవరణలో జాతీయ జెండాలతో పాటు తమ పార్టీ జెండాలను ఎగురవేసేందుకు ఇరు పార్టీల నాయకులు యత్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు గులాబీ జెండాను ఎగురవేసేందుకు గద్దెని ఏర్పాటు చేయగా అదే స్థానంలో కాంగ్రెస్ నాయకులు స్టేజ్ని ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీకి దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 17 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలపైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. లక్ష్మి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో నిన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా అవతరణ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సమయంలో డోర్నకల్ హెడ్ క్వార్టర్ లో నెహ్రూ చౌరస్తాలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైతే అక్కడ వేదిక ఏర్పాటు చేసి ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ జెండా గద్దె ఉన్న చోటే కాంగ్రెస్ పార్టీ అధికార కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ర్యాలీని పోలీసులు అడ్డుకొని వేరే రూట్ లో వెళ్లాలని చెప్పినప్పటికీ కూడా వినకుండా రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వేడుకల వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి అక్కడ నినాదాలు చేసి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో దూసుకువచ్చిన బీఆర్ఎస్ నేతలు కొంతమంది అటు కాంగ్రెస్ నేతలపై దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు అడ్డుకొని అక్కడ వారించి రెండు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ర్యాలీలో స్వయంగా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కార్యకర్తలను ప్రోత్సహించి మరీ వారిని కాంగ్రెస్ పైకి ఉసగొల్పే చర్యలు చేపట్టడంతో రెడ్డి నాయక్ పైన కేసు నమోదు చేశారు. రెడ్డి నాయక్ తో సహా మరో 17 మంది పైన సుమోటోగా కేసు నమోదు చేశారు. ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే కాకుండా గొడవలకు దారి తీసినందుకు పోలీసులే సుమోటోగా ఈ కేసు నమోదు చేసినట్టు మనకు తెలుస్తుంది. లక్ష్మి, ఈ యొక్క ప్రస్తుతానికైతే ఆ గొడవకు సద్దుమణిగింది. కానీ ఆ అవతరణ వేడుకల సందర్భంగా ఆ ర్యాలీ పేరుతో కాంగ్రెస్ నేతల పైకి ఏదైతే బీఆర్ఎస్ నేతలు వచ్చారో వారిని పైన అందరి మీద కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ ఎలాంటి ఉద్రిక్తలు తలెత్తకుండా పోలీసులు అయితే డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో భారీగా మోహరించారు. ఇరు వర్గాలకైతే నచ్చ చెప్పారు. ప్రస్తుతానికైతే డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డి నాయక్ తో సహా బీఆర్ఎస్ పార్టీ నేతల పైన 17 మంది పైన కేసు నమోదు చేశారు. నిన్న జరిగిన అవతరణ వేడుకలకు సంబంధించి గొడవలో తాత్కాలికంగా వాళ్ళందరినీ నిలుపుదల చేయడం కోసం వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థాంక్యూ.